వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇది చూస్తున్నారా, చిన్న పాటు బ్లూ కలర్ 1 ఫీట్ ఉంటుంది. దానిలో ఒక 5 ఇంచెస్లో ఒక మామిడి చెట్టు మరియు కలగూర మరియు కాకరకాయ చెట్టు దిగబడుతుంది. ఇది ఏం కాకరకాయ చెట్టు అంటే చూద్దాం ఎలా ఉంది. ఇక ఒక సైడ్ ఎండిపోతూనే ఉంది, అయినా కూడా చాలా బాగా వస్తుంది. దీనికి బ్రాంచెస్ గిట్ట ఏమీ కట్ చేయలే, నేను దీన్ని ఇలాగే ఇసి పెట్టేశాను. చాలా బాగా మంచి కాకరకాయలు వస్తున్నాయి. మరి ఇది ఎక్కడ రాకపోయింది, ఏం కాకరకాయ అన్నది చూద్దాం. చూడవచ్చు, మన తెల్ల కాకరకాయ నాటుది, వెనకటి విత్తనం. ఇది చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, తెల్ల కాకరకాయ. అంటే ఇది లైట్ గ్రీన్ కలర్లో, బాగా లేత కలర్లో ఉంటుంది. ఇది కాకరకాయ వెనకటి వాళ్ళందరికీ తెలుసు. మరి దీనికి ఎన్ని కాకరకాయలు కాసాయి, మనకు ఒక 5 ఇంచు మట్టిలో ఇలా అన్ని చెట్ల మీదకి తీగబడుతుంది. మరి ఇగో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒకటి, ఇంతకుముందు ఒకటి, ఇది ఒకటి, 2, ఇక కొంచెం పెద్దగా అయింది సైజు, 3, ఇక్కడ 4. ఆల్రెడీ నేను పెద్ద సైజు తెంపాను. ఇగో ఇప్పుడిప్పుడే వస్తున్న ఇంకో కాకరకాయ 5. ఇంకా పిందెలు ఉన్నాయి. ఇది ఇక్కడొకటి చూడొచ్చు 6. ఇంకా చూద్దాం. ఇగో ఈ చెట్టు లోపల కూడా ఒకటి ఉంది. ఇది సన్నగా పొడుగుంది, 7. కాకరకాయలు కాసాయి. ఇంకా కిందికి ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ ఒకటి చూడొచ్చు 8. ఇప్పుడు నేను తీగ ఇట్లా అంటుంటే ఇక్కడ ఒకటి కనబడ్డది 9. ఇగో ఇక్కడ చూడండి, ఈ తీగకు ఒకటి, చెట్టు పక్కకు అన్నీ జాక్కున్నాయి 9. ఇంకొకటి చూద్దాం ఎక్కడన్నా ఉందో. ఇది చూసారా, ఇలా దీనికి ఎక్కడ ప్లేస్ దొరికితే అటు అన్ని చెట్ల మీదకి వెళ్ళిపోతుంది. దీన్ని డిస్టర్బ్ చేయకుండా అది ఎటు వెళ్తే అటు వెళ్ళనిచ్చాను. 9 కాకరకాయలు కాసాయి. ఇంకా చూస్తున్నాను ఏమన్నా ఉన్నాయో. ఇగో ఇలా వెళ్ళిపోతుంది, చూస్తున్నారా. మనం అలాగే ఇక్కడ మరికొన్ని చెట్లు చూద్దాం. ఇది బత్త నిమ్మాయి. అందరూ ఈ ఫ్లవర్ చూపెట్టమన్నారు. చూడండి ఎంత బాగుందో. ఈ సీడ్ కూడా నేను సేల్ చేస్తున్నా. రెడ్ క్రీపర్ అంటాం, దీని పేరు గుర్తుకొస్తలేదు. ఇది కూడా చూడవచ్చు, గోరంట పువ్వులు ఇంకా పూస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని చెట్లు తీయవాలి, కానీ టైం లేదు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అటు వెళ్ళడం అవుతుంది. అక్కయ్య అన్నయ్య వాళ్ళ కొడుకు పెళ్ళి. ఇక కొంచెం వీడియోలో తక్కువ తీయగలుగుతాను. అదే అండి, అటు ఇటు వెళ్ళడం అవుతుంది. ఇంకొకటి ఈ పండ్ల పేరు కూడా మీరు చెప్పచ్చు, ఏం పండ్లు అన్నది. ఇవి తింటారట చాలామంది. ఇవి మా ఇంట్లో మస్తు మొలుస్తాయి, కానీ అన్నీ తీసి పారేస్తుంటా. ఇది ఒక్క చెట్టు అయితే ఉంచినా, చాలామంది సీడ్స్ అడుగుతారు కదా అని ఉంచాను. మనం అలాగే ఇక్కడ బోత్రాస్ పండ్లు తెంపుదాం. తెంపుకుంటూ ఎన్ని పండ్లు ఉన్నాయి ఒక్క చెట్టుకు అన్నది కూడా చూద్దాం. ఇది ఒకటే చెట్టు, ఎన్ని గనం పండ్లు ఉన్నాయి చూడండి. అయితే కాకరకాయ ఎందుకు తెంపలే అంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా చాలా సైజు పెరుగుతాయి. నిన్న మా హస్బెండ్ పైకి చెట్టు నీళ్ళు ఇవ్వడానికి వచ్చి కాకరకాయలు తెంపేశాడు అనుకోకుండా. అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, చూపెడదామని చూపెడుతుంది అట్లా. ఇంకా తెంపురానా, ఇక చాలా ఉన్నాయి విత్తనాలు. ఇవన్నీ నేను కొన్ని సీడ్స్ కానీ ఉంచుతాను, కొన్ని తింటాము. చాలా చెట్లు ఉన్నాయి కదా, ఇక చూడండి ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా చాలా కాస్తాయి. మీరు చూడవచ్చు, ఇంకా 4-5 చెట్లు ఉన్నాయి, అన్నీ తెంపుదాం. కానీ అంతలోపట ఇంకేమైనా చూద్దాం, మా బాబు తెంపుతాడు. ఓకే, లెంత్గా అవుతుంది ఇదే వీడియో.
ఇది కూడా మనం చూడొచ్చు దోసకాయ చెట్టుకు ఎన్ని పిందెలు ఉన్నాయో. ఆల్రెడీ మనం దీనికి 4-5 కాయలు తెంపాను, మీకు వీడియోలో కూడా అది తినుకుంటూ కూడా చూపెట్టాను. పచ్చి దోసకాయ కూడా తినచ్చు అని. ఇట్లా ఎండిపోయినాయి, ఇక తీసేయవచ్చు ఇట్లా లైట్గా, లేదంటే అవే పడిపోతుంటాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు చెన్నంగాకు చెట్టు ఎంత బాగుందో. ఇవి సీడ్స్కి రెడీ అవుతూనే ఉన్నాయి. ఇటు ఆకు రెడీగా ఉంది. ఆకు పొడి వేసుకోవచ్చు, చట్నీ వేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవి బంతులు, మన బంతులు చూస్తారా ఎంత బాగా వచ్చాయి బంతులు. గోంగూర సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి. గోంగూర మరియు బంతులు, మన పట్నం బంతి కూడా ఇవి సీడ్స్కు ఇది రెడీ అయిపోయింది. ఈ ఫ్లవరు ఇంకొక 2 days అయితే అయిపోతుంది. ఎన్ని డేస్ ఒక 50 days అయింది కావచ్చు. అయినా కూడా చెక్కు చెదరకుంటున్నాయి ఫ్లవర్స్. ఇంకా ఎండడానికి వస్తలేదు. 50 days అయిపోయింది. ఇది కొంచెం రెడీ అయినట్టుంది. ఓకే, ఇక ఇవన్నీ బంతులు అయిపోయినాయి. ఇక తీసేయాలి, ఇవన్నీ తీసేయాలి. కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి, కానీ ఇక తీసేద్దాం. ఇవన్నీ పట్నం బంతులు, తులసి, ఇవి గోరంట పువ్వులు, లైట్ పింక్, ఇవన్నీ అయిపోయినాయి. ఇవి తీసేస్తాయి ఇక. అలాగే మన నేతి బీరకాయలు ఎన్ని ఘనం కాసాయో చూడొచ్చు మనం. నేతి బీరకాయలు, ఇది సోరకాయ మొన్న మనం చూపెట్టినాం కదా 4 inchesలో సోరకాయ, ఇంకొంచెం పెద్దగా అయింది. అలాగే మనము ఇంకా చాలా చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక దోసకాయ మీ అందరి కోసం విత్తనానికి ఉంచాను, పొడుగు దోసకాయ. ఇందులో ఇంకొకటి ఉంది కదా, అది కూడా ఎల్లో కలర్ అయింది. చూద్దాం. ఇక ఇక్కడ చూడండి, ఇది ఎల్లో కలర్ అయింది. ఎంత పొడుగున్నా చూసారా? ఇంకొంచెం ఎల్లో కలర్ రాని, కొంచెం పలిగిన వాళ్ళే దీన్ని విత్తనానికి నేను ఉంచుతాను. ఇది కూడా ఇందులో ఒక బోతరాస్ పండ్ల చెట్టు ఉంది, 2 మునగ చెట్లు ఉన్నాయి, ఆ దోసకాయ చెట్టు. ఇవన్నీ ఒక దానిలోనే ఉన్నది. అన్నిటికీ బలం లేకపోతే ఈ దోసకాయ ఇంత బలంగా ఎందుకు పెరుగుతుంది? నేను వాటర్ తప్పితే ఇందులో ఏమయ్యాను. త్వరలో మీకు కొన్ని చూపెడతాను. ఇక్కడ కూడా బోతరాస్ పండ్లు చాలా ఉన్నాయి. ఇన్ని ఘనం తెంపాడు, ఇంకా తెంపునాను. ఓకే, ఇక్కడ ఒక బోతరాస్ పండ్లు, బోతరాస్ పండ్లు. మన దోసకాయ కూడా బాగా పండిపోయింది కదా, ఇంకొంచెం పండరాక దీన్ని ఇలాగే ఉంచుదాము. ఓకే, చాలా పెద్దగా పండిపోయింది. ఇంకొకటి కూడా ఇక్కడ ఉన్నదని చెప్పాలి, అది కూడా కొంచెం దూరంగా ఉంది, దాన్ని కూడా చూడాలి. ఇక్కడ చూడొచ్చు చాలా బంతులు, గోరంటలు మరియు మన జొన్న కంకులు కూడా చాలా బాగా వచ్చాయి. ఒకదానికి ఇంకొకటి 2 ఇట్లా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఈ సన్ఫ్లవర్ కూడా ఎండిపోయింది. ఇది ఆరెంజ్ సన్ఫ్లవర్ పువ్వు అన్న చూడు, ఇది కూడా ఎండింది. తీయాలిగా 3 వచ్చినాయి, ఎండినాయి 3. ఇప్పుడు కట్ చేస్తా, లేకపోతే ఇందులోనే పడి విత్తనం అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరికి కాకుండా మాకే వస్తుంది. ఇది కూడా గోంగూర, చూసారా ఎన్ని కాయలు రెడీ అయ్యాయో. ఇవి కూడా ఒక రోజు హార్వెస్టింగ్ చేద్దాం. ఓకే, జొన్న కంకులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ వాతావరణం కూడా ఎంత బాగుంది, గ్రీనరీతోని, చాలా సూర్యుని వెలుతురుతోని చాలా బాగుంది. ఇక్కడ అన్నీ చూడొచ్చు, మనం చూసుకుంటూ వెళ్దాం. ఇది బోతరాస్ పండ్లే కానీ ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా, చాలా పెద్దగా ఉన్నాయి. తెల్లబెండ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చిన వాటిని విత్తనానికి సేవ్ చేసిన. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, ఇదొక బంతి. అక్కడ బచ్చలాకులు అయితే విపరీతంగా వచ్చాయి విత్తనాలు, కానీ చాలా పైకి ఉన్నాయి. అక్కడ ఒక బీరకాయ. మన రౌండ్ సొరకాయ కూడా చిన్నది కదా, ఇది విత్తనానికి ఇసిపెట్టాను. పోయినసారి అందరికి రాలే కదా, అందుకని విత్తనానికి ఇసిపెట్టాను. ఓకే, ఇవి కూడా సీడ్స్ కానీ ఉంచుతున్నాను కొన్ని. ఇలా అన్ని రకాలు మన గార్డెన్లో ఉండాలి అని మీ అందరికీ చూపెడుతున్నాను. ఇదేం చెట్టు అంటే తుమ్మి పూల చెట్టు. ఇవి కూడా సీడ్స్ నా దగ్గర లభించు. ఇంకొకటి, నేను సీడ్స్ సేల్ చేస్తూ మీకు చూపెడుతూ మరి మన విత్తనాన్ని కాపాడుతూ మరి రీజనబుల్ రేట్కి ఇస్తూ మీ అందరి గార్డెన్లో, నా గార్డెన్లో ఉన్నాయి, మీ అందరి గార్డెన్లో ఉండాలని చూస్తూ మరి విధానం నేర్పుతూ
నేను మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా మీకైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి అడగచ్చు, ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచుకోవాలని నా అంబిషను. మరి మీరందరూ ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేసి అడిగి మరి ఎలా లైట్ వెయిట్గా చేసుకోవాలని కూడా అడగచ్చు. ప్రీవియస్ వీడియోలో మనం మట్టి తక్కువతోని ఎలా చేసుకోవాలన్నది కూడా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీకు ఇంకొకటి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి.